Students, I am explaining SSC CHSL question paper number 156. 156. Let us see the first question. In the following question, out of the four alternatives, select the alternative which is the best substitute of the phrase. Substitute. Let us make something seem less important, less significant, or trifling. Trifling means unimportant. Unimportant. Let us see superintendent. Superintendent means organized. No, not correct. Optimality. Optimality means favor. Favor, not correct. Trivialize, right answer. Trivial means unimportant, not significant. Option 3 correct. Dumb down means simplify, make easy. Okay, our answer is 3. Option 3. Next question. Fidgety. Fidgety means movement. Movement. కదలిక అంటాం చూసారా, మూమెంట్. ఏమడిగారమ్మా, వాట్ ఆర్ వి ఆస్క్డ్? యాంటోనిమ్. ఆపోజిట్ వర్డ్ కాల్ కదా, కంపోజ్డ్. కరెక్ట్. Fidgety, composed. Restive. Restive means silent. Silent. It is not correct. Twitchy and see both make same meaning. Nervous. Nervous. Not correct. Option 1 is correct. Opposite word to fidgety. Next question is against the clock. Idiom. Against the clock. What is the meaning of this idiom? To do a job fast, to finish it before a deadline, right? Deadline ki before మనం ఒక పనిని కంప్లీట్ చేయటాన్ని ఏమంటారమ్మా? against the clock. Right answer. Time is money. Not correct. Man is victim of time. Not correct. It is useless to fight destiny. Not correct. Option 1 is correct. స్పెల్లింగ్ అమ్మా, కరెక్ట్ స్పెల్లింగ్ కావాలి. కార్నేజెస్. కార్నేజెస్ ఉండదు. కార్నేజ్ అంటే కిల్లింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎట్ ఏ టైం. చాలా మందిని ఒకసారి చంపటం. హోలోగ్రామ్, హెచ్ఓ ఉండాలి. డెమోగాజీ కరెక్ట్. డెమోగాజీ. డెమోగాజీ మీన్స్ నో ఏ పొలిటికల్ యాక్టివిటీ. ఒక పొలిటికల్ లీడర్స్ చూడండి, కామన్ పీపుల్ ని ప్రొవోక్ చేస్తుంటారు వాళ్ళ స్పీచెస్ తో. అది ఏ కైండ్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీ. స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉందమ్మా. ఇది కమాండ్స్. ఒక ఎమ్ మిస్ అయింది కదా, ఎర్రర్. ఆప్షన్ 3 కరెక్ట్. బ్లాండ్. బ్లాండ్ కి ఏమడిగారమ్మా? యాంటోనిమ్. ఆపోజిట్ వర్డ్ కావాలి. బ్లాండ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్. బ్లా. బ్లా అంటే కూడా టేస్ట్లెస్ అంటాం చూసారా, బోరింగ్. బోరింగ్ అనమాట. ఇన్సిపిడ్ అంటే టేస్ట్లెస్, రుచి లేకపోవటం, వితౌట్ టేస్ట్. టేమ్ అంటే అలవాటు చేసుకోవటం, మచ్చిగా చేసుకోవటం అంటారు చూడండి. టేమ్, టేమ్డ్, టేమ్డ్ కాదు. లైవ్లీ, రైట్ ఆన్సర్. బ్లాండ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవటం. లైవ్లీ, లైవ్లీగా ఉంది అంటాం కదా, అది కరెక్ట్ ఆన్సర్. ఆపోజిట్ వర్డ్. ది పేరెంట్స్ గేవ్ దేర్ చిల్డ్రన్. ఏం చేయాలమ్మా ఇక్కడ? బ్రాకెట్ లో ఇచ్చిన వర్డ్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి. ది పేరెంట్స్ గేవ్ దేర్ చిల్డ్రన్ సమ్ అడ్వైస్ బిఫోర్ దే లెఫ్ట్ ఫర్ ది పిక్నిక్. సమ్ అడ్వైస్. వాట్ ఈస్ సమ్? అడ్జెక్టివ్. ఆఫ్టర్ అడ్జెక్టివ్ వాట్ డు వి రిక్వైర్? నౌన్. ADVICE. నౌన్. కరెక్ట్. ADVISE వెబ్. SE ఇచ్చి ఉంటే రాంగ్ అయి ఉండేది. సిఈ ఇచ్చారు కదా, నౌన్. అడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి. అడ్వైస్ సిఈ నౌనే కరెక్ట్. సలహా. నో ఎర్రర్, నో ఇంప్రూవ్మెంట్. ఆప్షన్ 4 కరెక్ట్. షీ వాజ్ ఎనాయిడ్. ఎనాయిడ్ అంటే ఇరిటేటెడ్ అమ్మా. షీ వాజ్ ఎనాయిడ్ when she found that the chewing gum was stuck to her hair. She was annoyed when she found that the chewing gum was stuck to her hair. Stuck to her hair. Stick, stuck అంటుకోవటం. ఆమె ఇరిటేట్ అయింది. ఇప్పుడు when she found that
chewing gum was stuck to her hair. chewing gum ఆమె వెంట్రుకలకు అంటుకున్నప్పుడు స్టక్ తర్వాత ఎప్పుడు టు రావాలి. ఇది కూడా ఎలా ఉంది, కరెక్ట్ గానే ఉంది. షీ వాజ్ ఎన్నాయిడ్, ఓకే. వెన్ షీ ఫౌండ్, ఓకే. దట్ ది chewing gum, ఓకే, వాజ్. షీ ఎన్నాయిడ్, ఫౌండ్ పాస్ట్ టెన్స్ కదా, వాజ్ కూడా పాస్ట్ టెన్స్ ఉంది కదా, కరెక్ట్. స్టక్ తర్వాత టు రావాలి కంపల్సరీ, నో ఎర్రర్. ఆప్షన్ డి కరెక్ట్. It is not easy for an actor to earn respect from both the fans as well as a critic. both ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా కరెక్ట్ కంజంక్షన్ అండ్. బోత్ ది ఫ్యాన్స్ అండ్ క్రిటిక్ అని ఉండాలి, యాజ్ వెల్ యాజ్ రాంగ్. ఆప్షన్ సి. ఆప్షన్ సి. A gesture, చూద్దాం. A gesture expressing respect such a bow. A gesture అంటేమా ఏ కైండ్ ఆఫ్ మూమెంట్, ఫీలింగ్ అనమాట. ఏ కైండ్ ఆఫ్ ఏ gesture expressing respect such as a bow. bow అంటే బెండ్ అండ్ సాల్యూట్. ఇలా బెండ్ అయి సాల్యూట్ చేయడాన్ని బో, వంగి నమస్కారం చేయటం. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? కాన్సెన్షువల్. నో, కాన్సెన్షువల్ అంటే రిలేటెడ్ టు అని అర్థం. ఇది కాదు. ఒబియసెన్స్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. పర్క్. పర్క్ అంటే ఎంకరేజ్మెంట్ అమ్మా, ఎంకరేజ్మెంట్. ఎంప్లాయీస్ కి వాళ్ళు ఇంకా బాగా వర్క్ చేసేదానికి మేనేజ్మెంట్ కొన్ని పెర్క్స్ ఇస్తుంటుంది అనమాట, బహుమతులు అంటాం కదా, అది మీనింగ్. జెర్మినేట్ అంటే టు గ్రో. ఏదైనా మనం ఒక సీడ్ వేసినప్పుడు నేల మీద ఆ సీడ్ పెరుగుతుంటుంది కదా, దాన్ని జెర్మినేషన్ అంటారు, గ్రో. అవర్ ఆన్సర్ ఈజ్ టు, ఒబియసెన్స్. నెక్స్ట్ స్పెల్లింగ్ అమ్మా. కరెక్ట్ స్పెల్లింగ్ అడిగారు. ప్రీచర్ రాంగ్ కదా, పిఆర్ఈఏ ఉండాలి. హైజీన్ రాంగ్ కదా, ఐ ఉండాలి, ఐ మిస్ అయింది. ప్యారలల్ ఇంకో ఎల్ ఉండాలి. బ్లాటింగ్ కరెక్ట్ ఉంది, BLOTTING. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ బీడెవిల్మెంట్ అన్నారమ్మా. బీడెవిల్మెంట్ కి ఏం అడిగారమ్మా? సినానిమ్, సేమ్ మీనింగ్ కావాలి. బీడెవిల్మెంట్ అంటే సారో, సాడ్, సాడ్. డిలైట్ అంటే హ్యాపీనెస్. ఫెసిలిటేట్, ఫెసిలిటేట్ అంటే కంఫర్ట్ కదా, కాదు. కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్. బిసెట్ రైట్ ఆన్సర్. ఓకే, సారో, సాడ్నెస్ అంటాం చూసారా, ఆ మీనింగ్స్ ఇస్తాయన్నమాట. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సమ్వన్ ఏంటి క్వశ్చన్? యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అమ్మా. సమ్వన్ గేవ్ ది ఓల్డ్ మ్యాన్ ఎ పుష్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. వెబ్ ఏముందమ్మా? గేవ్. గివ్, గేవ్, గివెన్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. వెబ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే పాసివ్ వాయిస్ లో ఏ బి ఫార్మ్స్ వస్తాయి? వస్ కానీ వర్ కానీ రావాలి. వస్ కానీ వర్ కానీ వచ్చి పాస్ట్ పార్టిసిపుల్. వెర్బ్ థర్డ్ ఫార్మ్ రావాలి. చూద్దామా. ఓల్డ్ మ్యాన్ గాట్, మీనింగ్లెస్. సంబడి హ్యాడ్ గివెన్, అసలు హ్యాడ్ ఎందుకు వస్తామా? బీయింగ్ పుష్డ్, బీయింగ్ వస్తుందా? నో. ఇదిగో ఎ పుష్ was given, was be form to the old man. A push was given to the old man. Give, gave. Verb, active voice verb, simple past tense. In passive voice we use past be form was or were plus past participle. Push singular was correct. Option 4 correct. Next. ఏం చేయమన్నారు? ఆర్డర్. ది వైట్ అమెరికన్ underclass is in thrall. White American underclass is in thrall to a vicious, selfish culture whose main products are misery and used heroin needles. That is the order. The white American underclass is in thrall whose main products are misery
అండ్ యూజ్డ్ హెరాయిన్ నీడిల్స్. సో ఆర్డర్ ఏంటమ్మా? క్యూఆర్పి. ఎక్కడుంది? క్యూఆర్పి. ఆప్షన్ 2 కరెక్ట్. She deserved the accolades as she blanked for it. Fill in the blank. Accolades అంటే అవార్డ్స్, రివార్డ్స్ అన్నమాట, అప్రిషియేషన్స్. She deserved the accolades. ఆమె దానికి తగినది. డిజర్వ్ అంటే తగి ఉండుట. ఆమె ఆ బహుమతులకు తగినది. యాజ్ షీ బ్లాంక్ ఫర్ ఇట్. ఎందుకు తగి ఉన్నది ఆమె ఆ బహుమతులకి? హార్డ్లీ వర్క్డ్. హార్డ్లీ నెగటివ్ మీనింగ్ ఇస్తుందమ్మా, రాంగ్. హ్యాడ్ హార్డ్ వర్క్డ్ మీనింగ్లెస్. వాజ్ వర్కింగ్ హార్డ్ కాదు, హ్యాడ్ వర్క్డ్ హార్డ్. ఆమె హార్డ్ వర్క్ చేసింది కాబట్టి దానికి తగినది. చూడండి ఇక్కడ డిజర్వ్డ్ సింపుల్ పాస్ట్ కదా, దానికంటే ముందు జరిగినది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ రావాలి కంపల్సరీగా. కాబట్టి షీ డిజర్వ్డ్ ది అకాలైడ్స్ యాజ్ షీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. ఆప్షన్ 4 కరెక్ట్. మరలా బట్ మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేద్దాం. బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ even if we are apart, I will always be with you. But the most important thing is, even if we are apart, మనం సెపరేట్ గా ఉన్నప్పటికీ I will always be with you. నేను ఆల్వేస్ నీతో ఉంటాను. QPR. QPR. ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్. ఏమడిగారమ్మా? బ్రాకెట్ లో ఉన్న వర్డ్ రైట్ ఆర్ రాంగ్? ది ప్యాసింజర్స్ వర్ వెయిటెడ్ ఫర్ ది ఫ్లైట్ ఎట్ ది ఎమిగ్రేషన్ లాబీ ఫర్ లాంగ్. ప్యాసింజర్స్ వెయిటెడ్. Passengers were waited for the flight at the emigrate body for long. For long అంటే ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు. అక్కడ లాబీలో ఫ్లైట్ కోసం ఇంకా ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు. హ్యాడ్ వెయిట్ మీనింగ్లెస్. హ్యాడ్ బీన్ వెయిటెడ్ రాంగ్. హ్యావ్ బీన్ వెయిటింగ్ కరెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి వన్స్ అగైన్. ప్యాసింజర్స్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ది ఫ్లైట్ at the immigration lobby for long. That means action is still going on at the present moment while we are speaking. మనం మాట్లాడుతున్న ఈ ప్రెసెంట్ మూమెంట్ లో యాక్షన్ కంటిన్యూస్ జరుగుతుంది కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి. హ్యావ్ బీన్ వెయిటింగ్. గీతల్ సెడ్ ఐ బాట్ ఏ హోండా సిటీ ఎస్టర్డే. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. మనకి డైరెక్ట్ స్పీచ్ లో సెంటెన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనకి ఇచ్చిన సెంటెన్స్ ని మనం నోటీస్ చేయాలి. ఐ బాట్ ఏ హోండా సిటీ ఎస్టర్డే అసర్టివ్ సెంటెన్స్ అంటారు. అసర్టివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఎలా ఉండాలమ్మా? గీతా సెడ్ కామర్స్ ఆర్ రీప్లేస్డ్ విత్ కంజంక్షన్ దట్. ఐ ఫస్ట్ పర్సన్ రెఫర్స్ టు సబ్జెక్ట్. గీతల్ అంటే షీ. హ్యావ్ ఏమైందమ్మా? సెడ్ పాస్ట్ ఉంది కాబట్టి ఈ బాట్ ఏమవుతుంది తెలుసా? హ్యాడ్ బాట్ అవుతుంది. హ్యాడ్ బాట్. మరి ఇప్పుడు చూడండి ఆన్సర్. గీతల్ సెడ్ దట్ షీ హ్యాడ్ బాట్ ఏ హోండా సిటీ ది ప్రీవియస్ డే. ఎస్టర్డే అనే ది ప్రీవియస్ డే. ఎక్కడ నుంచి చూద్దాం. గీతా సెడ్ దట్ ఐ హ్యావ్ రాంగ్. గీతా టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ బాట్ ఏ హోండా సిటీ ఎస్టర్డే. Geetal said she. That miss అయింది. Geetal said that she had bought a Honda City the previous day. Exactly correct. Told రాదమ్మా ఇక్కడ. ఆబ్జెక్ట్ మనకి ఇవ్వలేదు కదా ఇక్కడ. టోల్డ్ రాదు. 4th ఆప్షన్ చూడండి. Geetal said that conjunction. She had bought Honda City the previous day. Option 4 exactly correct. ఏమన్నారమ్మా ఇక్కడ? డిప్రైవ్ కి సినానిమ్ కావాలి. డిప్రైవ్ అంటే ఏంటి తెలుసా? టేక్ అవే, దూరంగా తీసుకొని వెళ్ళిపోవటం. బెస్ట్ అంటే గివ్ అని అర్థం అమ్మా. మనకేం కావాలి? సినానిమ్, సేమ్ మీనింగ్ కావాలి. బెస్ట్ ఆపోజిట్ అవుతుంది. కన్ఫర్ అంటే కూడా గివ్, ఒక అవార్డు, ఒక టైటిల్, అలాంటి దాన్ని ఇవ్వటాన్ని కన్ఫర్ అంటారు.
ఇదిగో డిస్పోసెస్ కరెక్ట్. ఎండో అంటే కూడా గివ్ అని అర్థం. ఆప్షన్ 3 కరెక్ట్. ఏమన్నారు? ఇడియం స్కేప్ గోట్. స్కేప్ గోట్ కి మీకు మీనింగ్ చెప్తాను. మనం తెలుగులో కూడా బాగా చెప్తారు దీన్ని. బలి పశువు. ఎవరో తప్పు చేస్తే దానికి ఇంకొకరు సఫర్ అవుతుంటారు. తప్పు చేసింది ఒకరు, దానికి బలి అయ్యేది ఇంకొకరు, దానికి సఫర్ అయ్యేది ఇంకొకరు. చూద్దామా? యానిమల్ సాక్రిఫైస్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్. నో. మోస్ట్ యూస్ఫుల్ యానిమల్ ఆర్ పర్సన్. లక్కీ పర్సన్. ఏ పర్సన్ హూ ఈజ్ బ్లేమ్డ్ ఫర్ ది మిస్టేక్ ఆఫ్ అదర్స్. కరెక్ట్. ఒకరి మిస్టేక్ కి ఇతడు బ్లేమ్ అవటం అనమాట. ఆప్షన్ 4 రైట్. లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. ఇడియం లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అని ఇడియం ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఒక సీక్రెట్ ని రివీల్ చేయటం. అప్పటి వరకు రహస్యంగా ఉన్న ఒక సీక్రెట్ ని ఓపెన్ చేయటం అనమాట. లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. అవుట్ ఆఫ్ ది హౌస్, అవుట్ ఆఫ్ ది వెల్, అవుట్ ఆఫ్ ది కార్ట్. రాంగ్. ఆప్షన్ 3 కరెక్ట్. ఎస్, క్లోజ్ టెస్ట్ మాదిరి ఇచ్చారు చూడండి. ది బ్లాంక్ ఆఫ్ గురు దక్షిణ ఈజ్ వెరీ ఏన్షియంట్. ది బ్లాంక్ ఆఫ్ గురుదక్షిణ. గురుదక్షిణ అనేది చాలా ప్రాచీనమైనది. ఏంటా గురుదక్షిణ? హ్యాబిటా? కాదు. అప్రోచ్ అంటే మెథడ్, విధానం. కాదు. పర్సెప్షన్ అంటే అవగాహన, అబ్జర్వేషన్. కాదు. కాన్సెప్ట్. కరెక్ట్. ది కాన్సెప్ట్ ఆఫ్ గురుదక్షిణ ఈజ్ వెరీ ఏన్షియంట్. ఇట్ ఈజ్ బ్లాంక్ టు ది ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్. ఈ గురువు అనే వర్డ్, గురుదక్షిణ అనే వర్డ్ మన ఇండియాలోనే ఉంటుంది. ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్. ఇట్ ఈజ్ బ్లాంక్, యునిక్. కరెక్ట్. యునిక్ అంటే ఇంకెక్కడ ఉండదు, ఇండియాలోనే ఉంటుంది. యునిక్ అంటే ఓన్లీ వన్. కరెక్ట్. రేర్ కాదు, డిఫరెంట్ కాదు, పర్టికులర్ కాదు. ఆప్షన్ 1 కరెక్ట్. ఇఫ్ యు ఆర్ అబ్సల్యూట్లీ బ్లాంక్ అబౌట్ ఇండియా, absolutely blank, unknowing, no, unknowledgeable, no, naive. Correct ma. Naive ante innocent, blind to wrong. If you are absolutely naive about India, నీకు ఇండియా గురించి ఏమీ తెలియనంత అమాయకుడివైతే, ది బ్లాంక్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ది లైవ్స్ ఆఫ్ దోస్ అరౌండ్ హిమ్. ఏమన్నారు? ది బ్లాంక్ ఆఫ్ హిజ్ ప్రెజెన్స్. హిజ్ ఎవరు ఇక్కడ? గురు. హిజ్ ప్రెజెన్స్. కెనోటేషన్ అంటే ఐడియా. కెనోటేషన్ అంటే ఐడియా. కాదు. ఇంప్లికేషన్, ఇంప్లాయ్ అంటే ఇంకొక ఇన్నర్ మీనింగ్ తో ఉండటం. కాదు. అండర్స్టాండింగ్ కాదు. సిగ్నిఫికెన్స్, ప్రాధాన్యత. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్. ఏ టీచర్ ఆర్ ఏ గురు వాజ్ ఎ స్పిరిచువల్లీ బ్లాంక్ గైడ్. ఒక టీచర్ లేదా ఒక గురువు ఏం చేస్తారమ్మా? ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్ గా ఎన్లార్జ్డ్ అంటే బిగ్గర్, పెద్దది చేయటం. ఎవాల్వ్డ్. కరెక్ట్. ఎవాల్వ్ అంటే చేంజ్ చేయటం. గురువు ఏం చేస్తాడు? మార్చేస్తాడు. గ్రోన్ కాదు. ఎన్హాన్స్డ్ అంటే కూడా ఇంక్రీజ్. ఆప్షన్ 2 కరెక్ట్. సో దిస్ ఈస్ టుడేస్ పేపర్ స్టూడెంట్స్. వీ షల్ మీట్ అగైన్.